మీకు ముగ్గురికి సంబంధించిన క్వెషను. ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకొచ్చిన అప్రిషియేషన్స్ ఏంటి? అలానే మీకు ఆఫర్స్ కూడా వస్తాయి. సక్సెస్ ఉన్న దగ్గర ఆఫర్స్ అనేవి ఉంటాయి. మీ ముగ్గురికి వచ్చిన ఆఫర్స్ ఏంటి? ఎక్కడ సైన్ చేయలేదు కాబట్టి చెప్పకూడదేమో. బట్ అదే సార్. యాహ్! ఆఫర్స్ అయితే మంచి ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్స్. ఓకే. ఓకే. లాక్ చేసేసారన్నమాట అయితే. యాహ్! ఓకే. 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 ఆల్ ది బెస్ట్. యాహ్! థాంక్ యూ. కాదు ఇందాక నందిని గారు మాట్లాడుతూ చాలా కష్టాలు పడ్డారన్నారు. ఏంటి ఆ కష్టాలు? ఇప్పుడు మళ్ళీ ఇంకో గంట ఉన్నారు చెప్పాలి. పోనీ షార్ట్ అండ్ స్వీట్. లేదండి. అంటే బేసికలీ కథ చేద్దామని తీసుకొని వచ్చినప్పుడు షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాలంటే చేద్దామని సెట్ మీదకెళ్తుందని ప్రతిసారి ఒక అడ్డంకొచ్చేది. ఎంతమంది రిజెక్ట్ చేశారు? ఒక్కళ్ళు రిజెక్ట్ చేసినా కథను పక్కన పెట్టేద్దాం అనుకున్నా. ఓకే. యాహ్! ఒక్కళ్ళు రిజెక్ట్ చేయలేదు. అదే ప్రాబ్లమ్. ఓకే. రిజెక్ట్ చేయలేదు గానీ ప్రొడక్షన్ స్టార్ట్ హీరోని చేయలేదు. మార్చమనేవారు. అందరూ కొత్త యాక్టర్స్‌తో ఎళ్తున్నాం. హీరోని మార్చు, ఇది మార్చు లేదా పాయింట్ ఇందులో ఏమన్నా ఇది చెప్పు అన్నారు కానీ కథ బాలేదని ఎవ్వరు చెప్పినా నేను పక్కన పెట్టేసి వేరే కథ రాద్దాం అనుకున్నా.